ఎస్ఎస్సీ ఫలితాల్లో వారిదే హవా. ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. అయితే ఈ ఫలితాలను లోతుగా పరిశీలిస్తే ఒక ఆసక్తికరమైన, అదే సమయంలో చర్చనీయాంశమైన విషయం బయటపడింది. అదేంటంటే, ఈసారి ఫలితాల్లో ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల హవా స్పష్టంగా కనిపిస్తుంది. తెలుగు మీడియం పరిస్థితి ఏంటి? అసలు మీడియం వారీగా రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? ఈ 5 నిమిషాల వీడియోలో పూర్తి వివరాలను చూద్దాం. ఈ ఏడాది ఏపీఎస్ఎస్సీ ఫలితాల్లో ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబర్చారు. మొత్తం 5,83,000 మంది విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో పరీక్ష రాయగా అందులో ఏకంగా 5,03,000 మంది ఉత్తీర్ణత సాధించారు. అయితే మెజారిటీ విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం నుంచే విజయం సాధించి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. మరోవైపు తెలుగు మీడియం పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది. తెలుగు మీడియంలో కేవలం 31,129 మంది మాత్రమే పరీక్ష రాయగా అందులో 19,834 మంది మాత్రమే పాస్ అయ్యారు. కేవలం తెలుగు మాత్రమే కాదు, ఇతర భాషల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఉర్దూలో 2,474 మందికి 1,899 మంది పాస్ అయ్యారు. ఇక ఒడియాలో 890 మందికి 876 మంది పాస్ అయ్యారు. ఇక కన్నడంలో 755 మందికి 580 మంది మాత్రమే పాస్ అయ్యారు. ఇక తమిళంలో 224 మందికి 214 మంది ఉత్తీర్ణత సాధించారు. చివరికి హిందీ మీడియంలో కేవలం 14 మంది పరీక్ష రాయగా 12 మంది పాస్ అయ్యారు. ఈ గణాంకాలను చూస్తుంటే ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది: రాష్ట్రంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియం వైపు ఎంతగా మొగ్గు చూపుతున్నారు అని అర్థం చేసుకోవచ్చు. గత కొన్నేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం, గ్లోబల్ మార్కెట్లో ఆంగ్ల భాష ప్రాధాన్యత పెరగడం దీనికి ప్రధాన కారణాలు కావచ్చు. అయితే మాతృభాష అయిన తెలుగు మీడియంలో రాసే విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోవడం, వారి ఉత్తీర్ణత శాతం కూడా ఇంగ్లీష్ మీడియంతో పోలిస్తే తక్కువగా ఉండడం ఆలోచించాల్సిన విషయం.